ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. వైశాఖ మాసం వచ్చేసింది. వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినడం అనేది చాలా పుణ్యప్రదం. అందుకే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం ప్రారంభించింది మీ వారాహి భక్తి ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణం అత్యంత మోక్షదాయకం, అత్యంత పుణ్యదాయకం కాబట్టి వెళ్ళిపోతాం అధ్యాయంలోకి. మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రశంస. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయత్. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుణ్ణి చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసములు మహాత్యములు వివరించిరి. అన్ని మాసముల యందు వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతికరమైనది అని చెప్పారు కదా. ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమందు విష్ణువు ప్రియులైన దాన ధర్మములేవి? మానవులు ఆచరించవలసిన దానములు, వాని ఫలములు వివరించమని కోరెను. పూజ దానము అగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలెను? వాని ఫలమేమిటి? పూజా ద్రవ్యములేమిటి? మునుగు విషయములను దయ ఉంచి వివరించగోరుచున్నానని సవినీయంగా ప్రశంసిను. నారదుడు అంబరీషుని, రాజర్షి విను ఇట్లు అని పలికెను. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసములను, మహిమలను, మాస ధర్మమును వివరింపమని కోరితిని. బ్రహ్మయు నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మాలు చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పెదను. మాసములన్నిట్లోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమము. ఈ 3 మాసాల్లో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమము. వైశాఖ మాసం ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టములను కలిగించును. ఈ మాసమందు ఆచరించవలసిన స్నానాలు, పూజలు, దానములు మునుగు పాపలు అన్నిటినూ నశింపజేయును. ఈ మాసము చేసిన స్నానము, పూజ, జప, దానాదులు దైవతలు సైతము తల వంచిరి గౌరవించురు. వేద విద్యలు, మంత్రములో ఓంకారము, వృక్షములు దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులో కామధేనువు వలె, సర్పములను శేషుని వలె, పక్షుల్లో గరుత్మంతుని వలె, దేవతల్లో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణాలలో బ్రహ్ముని వలె, ఇష్టమైన వానిలో ప్రాణముల వలె, సర్వార్థకాలలో భార్య వలె, నదుల్లో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధాల్లో చక్రము వలె, ధాతువుల్లో సువర్ణము వలె, విష్ణు భక్తుల్లో రుద్రుని వలె, రత్నముల్లో కౌస్తుభం వలె ధర్మహేతువగు ఈ మాసంలో వైశాఖ మాసం ఉత్తమమైనది. విష్ణువు ప్రియమగుట చేతనే వైశాఖ మాసమున మాధవ మాసమని అందురు. విష్ణు ప్రీతిని కలిగించు ఈ మాసంలో వైశాఖ మాసమున సాటి ఏదీ లేదు. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖము సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకములందులో స్నానం ఆచరించినచో శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి కలిసి అతి ప్రియతతో వారిని ఉద్ధరింపజేయును. ప్రాణులు అన్నము తిని సంతోషించినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో సంప్రీతిలో అగ్గును. అట్లు వైశాఖ మాసం స్నానం ఆచరించిన వారికి అన్ని వరములు సిద్ధమై ఉండును. వైశాఖ మాసమున ఒక్కసారి మాత్రమే స్నానము, పూజ చేసిన పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరుకును. వైశాఖ మాసమున వారమునాలు స్నానాధికాలు చేసిన ఈ మాత్రానికే శ్రీ మహావిష్ణువు గ్రహ బలమును కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసిన వచ్చు
అంతటి పుణ్యం ఇచ్చును. స్నానము చేయి శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో 100 అశ్వమేధం యాగములు చేసినంత పుణ్యము వచ్చును. ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా నదీ స్నానము ఏరు స్నానము చేయవలి సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణము అయినవాడు వైశాఖము నదీ స్నానము సంకల్పము దృఢంగా ఉన్నచో విష్ణు సాయుజము పొందును. అంబరీష, సర్వలోకమునందు తీర్థము దేవతలు బ్రహ్మాది ప్రదేశములను జలము నది అయినను తటాకమునైనను సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరం నుంచి రోధ చెందుచుండెను. జీవి వైశాఖ మాసమున అట్టి ఆ బ్రహ్మ ప్రదేశమునను జలమునను స్నానమాచరించగానే ఆ జలమున దృష్టించిన సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమున మొదలుకొని 6 గడియల వరకు బ్రాహ్మ్య ప్రదేశమునందున ఈ నదీ జలమును ఆశ్రయించి ఉండును. ఈ జలమును తామును సమయమున స్నానమాచరించిన వారికి హితవు కలిగింతురు. చెయ్యని వారిని శాపాదులు నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణు ఆజ్ఞానుసారం ఇట్లు చేయుదురు. సూర్యోదయమున 6 గడియలు తరువాత తీర్థమున దేవతలు తమ తమ స్థానాలకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బ్రాహ్మీ ముహూర్తమున ఆ ప్రదేశమున జలమున నావహించి స్నానము ఆడిన వారిని పాపములు నశింపజేయుదురు. ఇట్లు వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి వైశాఖ పురాణంలో మొదటి అధ్యాయం. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానము అలాగే చెరువు ఇవేమీ లేని వారు కనీసం ఆరు బయట అయినా సరే కుదిరిన చోట స్నానము చేసి ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుని బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున వేళకే లేచి స్నానము చేసినాచో ఆ లక్ష్మీనారాయణ కృపా కటాక్షలు మనకి అన్ని వేళలా దొరుకును. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.